చేద్దాం అంటే మనకు 2 APIs క్రియేట్ చేస్తున్నాం అనమాట. లైక్ సెండ్ మెసేజ్ అండ్ గెట్ మెసేజ్ అని. సో దాన్ని యూజ్ చేసుకొని ఏంటంటే మనం ఫైర్బేస్లో డేటా ఇన్సర్ట్ చేయడం, డేటా గెట్ చేసుకోవడం చేసుకుంటాం. అదే ఏ విధంగా అంటే సపోజ్ ఇక్కడ నేను ఒక కలెక్షన్స్ క్రియేట్ చేసాను. లైక్ ఇక్కడ మనం ఒక మెసేజ్ చూసుకొని ఇక్కడ మనం ఒక మెసేజ్ని సెండ్ చేస్తున్నాం, తర్వాత ఆ మెసేజ్ని గెట్ చేసుకున్నాం కదా. సో ఆ మెసేజ్ ఇన్సర్ట్ చేసేది ఏంటంటే ఈ చార్ట్స్ కలెక్షన్లోకి దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకొని దీని నుంచే గెట్ చేసుకుంటున్నాం. లైక్ ఇక్కడ మీరు పోస్ట్ మెయిల్లో చూస్తే సపోజ్ ఇక్కడ నేను ఒక మెసేజ్ని ఎంటర్ చేస్తాను, టుడే ఈజ్ మై బర్త్డే అని నేను ఇక్కడ పెట్టేసాను. సో బర్త్డే పెట్టేసి నేను ఒక మెసేజ్ని ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ మనం పోస్ట్ రిక్వెస్ట్ పంపించాం, డేటా పంపించాం, ఇక్కడ మనకి రెస్పాన్స్ కూడా సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను అదే మళ్ళీ గెట్ మెసేజెస్ని కాల్ చేస్తే మనకు అక్కడ పంపించిన మెసేజ్ నాకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు వచ్చింది చూసారా, టుడే ఈజ్ మై బర్త్డే అని. సో ఈ విధంగా ఇది ఎలా చేయాలి, గెట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఫైర్బేస్ క్లౌడ్ ఫంక్షన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసా, దాంట్లో ఇంట్రో అండ్ హలో వరల్డ్ ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి ఫైర్బేస్లో A to Z చెప్పా. ఇప్పుడు దానికి ఇది కంటిన్యూస్ సిరీస్ అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో మనం జస్ట్ ఒక హలో వరల్డ్ రాసాం. లైక్ ఇలా ఒక హలో వరల్డ్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి దాని మీద హిట్ చేస్తే మనం రాసిన కోడ్ వచ్చేలాగా రాసినాం. దీని సోర్స్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇది చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఒక API క్రియేట్ చేస్తాం అనమాట. ఆ API ఏం చేస్తుంది, మన దగ్గర నుంచి డేటా తీసుకొని ఫైర్బేస్లో మనకి FireStore Database ఉంది కదా, ఆ డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేస్తుంది. తర్వాత ఇన్సర్ట్ చేసి గెట్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ మొత్తం 2 APIs రాస్తున్నాం, ఒకటేమో గెట్ చేయడానికి, ఇంకోటేమో సెట్ చేయడానికి. సో ఆ APIస్ని ఎలా రాస్తామో చూద్దాం. ఇది ఇంకా టిపికల్గా ఒక Node.js అనుకోండి. లైక్ మన Node.jsలో ఏం చేస్తాం, Node.js సర్వర్ని యూజ్ చేసుకొని మన MySQL కానీ SQL కానీ డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేసుకుంటాం, గెట్ చేసుకుంటాం కదా. సేమ్ అదేవిధంగా మనం ఒక Node.js ప్రాజెక్ట్ క్లౌడ్ ఫంక్షన్లో రాసుకుంటున్నాం అండ్ డేటాబేస్ లేక మన FireStore డేటాబేస్ని యూజ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మన నేటివ్లో వాడేటట్లు SDKలు అవసరం లేదన్నమాట. మనం నేటివ్లో వాడాలంటే SDK కానీ ప్యాకేజింగ్ కానీ వాడతాం కదా, అలాంటి ఏమీ అవసరం లేకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ చేసేసుకుంటాం అనమాట. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇక్కడ మనం ఒక కలెక్షన్ క్రియేట్ చేసి ఆ కలెక్షన్లో డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి API నుంచి. తర్వాత ఆ ఇన్సర్ట్ చేసిన డాక్యుమెంట్స్ని మనం గెట్ చేయాలన్నమాట. అది మన టాస్క్. ఇది మనకి సింపుల్ ఒక ఎండ్ పాయింట్ అనమాట. ఒకప్పుడు ఎండ్ పాయింట్స్ డిఫరెంట్గా వచ్చాయి, ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఇస్తుంది. సపోజ్ అంతకుముందు ఎండ్ పాయింట్స్ అనేది ఇప్పుడు మనకు వాడేది వర్షన్ 2 అనమాట, జనరేషన్ 2. జనరేషన్ 1లో ఏంటంటే ఈ విధంగా ఉండేవి అనమాట ఎండ్ పాయింట్లు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ విధంగా మార్చేసింది అనమాట. ఇది ఏంటంటే మనకి గూగుల్ కూడా ఇంటర్నల్గా క్లౌడ్ రన్ అనే ఒక GCP లేదు గూగుల్ క్లౌడ్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్లోంచి ఒక ఒక సర్వీస్ని వాడుకుంటాం. అందుకోసమని మనకు వచ్చేది ఇలా ఉంటాయి అనమాట. అంటే మనం ముందే ప్రిడిక్ట్ చేయలేం ఏ URL వస్తుందని మన ఫంక్షన్కి. సో ఒకసారి వచ్చిన తర్వాత మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది, వచ్చేదాకా మనం మాత్రం ప్రిడిక్ట్ చేయలేము అనమాట. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మీరు ఒకవేళ వాడుంటే మీకు ఎట్లా వచ్చాయి, ఒకవేళ మీరు ఆ జనరేషన్ 2కి వచ్చి ఉంటే మీకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ చేసి ఇక్కడ మీరు చదవచ్చు, చాలామంది మెన్షన్ చేశారు ఎందుకు ఎట్లా ఈ విధంగా వస్తుందని. నేను మాట్లాడేది ఏంటంటే ఇక్కడ మన ఎండ్ పాయింట్ URL గురించి. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ రాసి డేటాబేస్లో డేటా ఎట్లా ఇన్సర్ట్ చేయాలో చెక్ చేద్దాం. సో దీంట్లో ఇక్కడ నేను ఏం చేస్తాను, చార్ట్స్ కలెక్షన్ అని తీసుకుంటా. సో అది కూడా నేను ఇక్కడ తీసుకుంటా. ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, ఎక్స్పోర్ట్స్ డాట్ మెసేజ్. నేను నా API నేమ్ ఏం పెట్టాలనుకుంటా అంటే సెండ్ మెసేజ్ అనమాట. సో సెండ్ మెసేజ్ అని ఒక API రాద్దాం. లైక్ ఇక్కడ మనకి ఇక్కడ హలో వరల్డ్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు మనం సెండ్ వరల్డ్ అని రాసుకుంటాం. సో సెండ్ మెసేజ్ అని రాసుకుంటాం. తర్వాత ఇక్కడ ఆన్ రిక్వెస్ట్ అనమాట, మనం HTTP కాల్కి ఆన్ రిక్వెస్ట్ యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ అనమాట. సో ఈ నేమ్స్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను రిక్ అని పెడుతున్నా, రెండోది రెస్పాన్స్ అని పెడుతున్నా షార్ట్ కట్. ఇక్కడేమో నేను రిక్వెస్ట్ రెస్పాన్స్ అని పెట్టుకున్నా, ఇక్కడేమో రెస్ అని పెట్టుకున్న షార్ట్ కట్ అనమాట. రిక్వెస్ట్ ఏంటంటే యూజర్ మనకు పంపించేది రిక్వెస్ట్ అనమాట, మనం యూజర్కి బ్యాక్ పంపించేది రెస్పాన్స్. సపోజ్ ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా, దీన్ని రిక్వెస్ట్ అంటారు. ఇక్కడ మనకి బాడీలో మనకి అవుట్పుట్ వస్తుంది కదా 208 అని, ఇదేమో రెస్పాన్స్ అనమాట. మనం పంపించేది రిక్వెస్ట్ అయితే ఇక్కడ వచ్చేది రెస్పాన్స్ అయింది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం రాసిన తర్వాత ఒక ఫ్యాట్ యారో పెట్టి మనం ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఫ్యాట్ యారో పెట్టేసి ఇట్లా ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఇక్కడ స్పేస్ ఇవ్వండి, ఇది చాలా స్పేస్ కాదు, చాలా ప్రిసైజ్గా ఉంటుంది.
ఇప్పుడు మనం ఇక్కడ సెమీకోలన్ పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ నేను ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఆల్రెడీ ఇక్కడ ఫైర్బేస్ అడ్మిన్ తీసుకున్నాం కదా. సో ఈ అడ్మిన్ ఏంటంటే మన ఫైర్బేస్ ప్రాజెక్ట్ మొత్తానికి యాక్సెస్ ఇస్తుంది అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇందులో మనకి FireStore కూడా ఉంటుంది, FireStore Database కూడా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటా admin.firestore అని పెట్టేసుకున్నా. తర్వాత మనకి కలెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి కదా. సపోజ్ ఇక్కడ మనకి కలెక్షన్లో డేటా పెట్టాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే కలెక్షన్ అని తీసుకుంటున్నాను. సో కలెక్షన్ అని తీసుకుంటే అండ్ మనకి ఇక్కడ డేటా కావాలి కదా. సో డేటా అనేది మనకి యూజర్ బాడీలో పంపిస్తాడు అనమాట. ఇక్కడ మనకి రిక్వెస్ట్ పంపించేటప్పుడే బాడీలో పంపిస్తాడు, మనం అక్కడి నుంచి తీసుకోవాలి. సో దానికి మనకి ఆల్రెడీ ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే constant.body అని పెట్టేసి ఈ రిక్వెస్ట్లోంచి డేటా తీసుకుంటాం అనమాట. లైక్ రిక్వెస్ట్లోంచి నేను బాడీ తీసుకుంటాను. సో ఈ రిక్వెస్ట్లోంచి మనం బాడీ అయినా తీసుకోవచ్చు, లేకపోతే లైక్ ఈ రిక్వెస్ట్లోంచి మనం యూజర్ బాడీలో పంపిస్తారు అనమాట JSON ఫార్మాట్లో. మనం అదైనా తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఒకలా ఇక్కడ ఇన్లైన్ పారామ్స్ ఉంటే పారామ్స్లో తీసుకోవచ్చు, లేకపోతే హెడర్స్ ఉంటే హెడర్స్లోంచి అయినా తీసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే బాడీలోంచి తీసుకుంటున్నాం, అది మీ ఇష్టం, దాన్ని బట్టి మీకు అక్కడ మారిద్ది అనమాట. సో ఇక్కడ నేను బాడీలో డేటాని తీసుకుంటా. సో బాడీలో డేటాని తీసేసుకొని ఇక్కడ కలెక్షన్ నేమ్ పెట్టాలి. సో కలెక్షన్ నేమ్ వచ్చేసి చార్ట్స్ అని పెట్టా. తర్వాత యాడ్ అనే మెథడ్ ఉంటుంది. సో ఈ యాడ్ అనే మెథడ్కి నేను బాడీ పెట్టేస్తే సరిపోయింది అనమాట. సో ఇది ఆటోమేటిక్గా నా డేటా అనేది ఫైర్బేస్ కలెక్షన్లోకి ఇన్సర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను await అని రాస్తా. సో await అని రాసినప్పుడు, ఎందుకంటే ఇది అసింక్రోనస్ మెథడ్ అనమాట, లైక్ ఇది. సో ఇది ప్రామిస్ మెథడ్ కాబట్టి అసింక్రోనస్ మెథడ్ ఖచ్చితంగా await అని పెట్టాలి. సో ఇక్కడ ఈ మెథడ్ని కూడా నేను అసింక్రోనస్ మెథడ్ లెక్క చేంజ్ చేసేసిన. ఇప్పుడు రెస్పాన్స్ పంపాలి. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత డేటా పోయిందని పంపాలి కదా యూజర్కి. సో res.send కార్డ్ ఏంటంటే మనకి స్టేటస్ కోడ్ పంపాలి. లైక్ అది మనం ఏ స్టేటస్ పంపిస్తున్నాం అనేది. సో ఇక్కడ మనకి స్టేటస్ కోడ్ని బట్టి మనం చెక్ చేసుకున్నాం కదా, HTTP స్టేటస్ కోడ్ ఉంటుంది కదా, అది మనకి డేటా క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే 201 అనమాట. గెట్ చేసేటప్పుడు ఏమో ఏదైనా కొత్త రికార్డ్ క్రియేట్ అయితే అది 201, మనకి ఆల్రెడీ గెట్ చేసుకుంటే అది 200 అనమాట. లైక్ 0 వస్తుంది, 200 zeros. తర్వాత ఇక్కడ నేను సెండ్ అని పెట్టా. సో సెండ్ అని పెట్టేస్తే ఇదేంటంటే రెస్పాన్స్ని సెండ్ చేస్తుంది అనమాట. లైక్ ఇక్కడ నేను సెండ్ మెసేజ్ సక్సెస్ఫుల్లీ అని పెట్టేసాను అనమాట. తర్వాత ఓకే. సో ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం. అండ్ దీన్ని మనం ట్రై క్యాచ్లో కూడా పెట్టుకోవడం కరెక్ట్ అనమాట, ఎందుకంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనకి చెప్పిద్ది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ట్రై క్యాచ్లో ఈ మెథడ్ని నేను ర్యాప్ చేసేసి ఇక్కడ ట్రై క్యాచ్లో పెట్టేస్తాను. తర్వాత క్యాచ్కి వచ్చేసి CATH క్యాచ్, ఇక్కడ నేను ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తాను. సో ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వకపోతే ఇది మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇంకొంచెం ES రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి. సో వీ షుడ్ యాడ్ హియర్ టు ఇట్. సో ఇక్కడ logger.info, సో logger.info logger.error అని కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏమొచ్చింది, సెండ్ మెసేజ్ కాడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఎర్రర్ లాగ్ చేసుకుంటే ఏంటంటే మనకి తర్వాత ఎప్పుడైనా మనం అనాలిసిస్ చేసుకున్నా కానీ మనకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ లాగ్స్ కూడా ఎలా చెక్ చేయాలో నేను చెప్పాను. సో సింగిల్ ఇక్కడ బ్రెస్ ఇదేంటిది ఎర్రర్ మస్ట్ బి డబల్ కోట్స్. ఈ రూల్స్ అన్నీ సెట్ చేసి ఉంటుంది, అందుకే మనకి ఇది కొంచెం సరే ఇక్కడ రావట్లే కదా. మనం ఇక్కడ ఏం చేస్తాను, నేను కామ పెట్టి ఇచ్చేస్తా. సో జస్ట్ ఇట్లా ఇచ్చేసినా సరిపోద్ది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎర్రర్ వచ్చినప్పుడు మనం పంపించాలి కదా, రెస్పాన్స్ కూడా పంపించాలి. అప్పుడు 500 పంపిద్దాం. 500 అంటే మనకి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనమాట. లైక్ నేను ఇక్కడ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని పంపిస్తాను. మనం ఏదైనా తప్పు పంపిస్తే మనకి ఇక్కడ మెసేజ్ త్రో చేస్తుంది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. సో ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని పెట్టేసినాం సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని డిప్లాయ్ చేస్తాను. సో డిప్లాయ్ చేసి మనం మెసేజ్ ఎంటర్ చేద్దాం. సో నేను డిప్లాయ్ చేయడానికి ఇక్కడ ఫైర్బేస్ డిప్లాయ్, నేను ప్రజెంట్ ఉన్న డైరెక్టరీ ఏంటంటే PW కొట్టేస్తా. సో ఫంక్షన్స్లో ఉన్నా అనమాట. లైక్ ఇక్కడ ఫంక్షన్స్ ఫోల్డర్ ఉంటుంది కదా, రూట్ ఫోల్డర్లో ఉన్నా. లైక్ ఫంక్షన్స్ లోపల నేను దాన్ని మనం బయట క్రియేట్ చేసుకుని రూట్ ఫోల్డర్, మీరు ఫంక్షన్స్ లోపల ఉన్నా నో ప్రాబ్లం, జస్ట్ ఫైర్బేస్ డిప్లాయ్ అని కొట్టేసేయండి. సో ఫైర్బేస్ అని డిప్లాయ్ అని కొట్టగానే మనం ఈ ఫంక్షన్ని మనం సర్వర్లో డిప్లాయ్ చేస్తున్నాం అనమాట. వన్స్ అది డిప్లాయ్ అయితే మనకి ఇక్కడ ఫంక్షన్లో మనకు చూపిస్తుంది అనమాట అది డిప్లాయ్ అయినట్టు. మనకు ఒక ఎండ్ పాయింట్ కూడా ఇస్తాడు. ఫంక్షన్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోయింది అనమాట. సెండ్ మెసేజ్ అని మనకు ఒక ఎండ్ పాయింట్ వచ్చింది. అండ్ అక్కడ నేను ఇక్కడ 2 చేంజెస్ చేశాను. ఇంతకుముందు ఇక్కడ నేను
సెండ్ అని పెట్టేసి స్టేటస్ పంపిస్తున్నాను. యాక్చువల్గా ఇది స్టేటస్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి టైం స్టాంప్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. లైక్ ఎప్పుడైతే యూజర్ సెండ్ చేస్తాడో అప్పుడు ఆ పర్టికులర్ టైం స్టాంప్ని కూడా నేను ఈ చార్ట్ బాడీలోకి యాడ్ చేసి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని పోస్ట్ మ్యాన్లో ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. సో దానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎండ్ పాయింట్ కావాలి. సో ఇది మనకి ఎండ్ పాయింట్ కదా, ఇది కొంచెం పైకి మూవ్ చేద్దాం. ఇది మన ఎండ్ పాయింట్. సో నేను ఎండ్ పాయింట్ని కాపీ చేసుకున్నా. సో కాపీ చేసుకొని నేను పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేశాను. సో పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక కొత్త రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను యాడ్ రిక్వెస్ట్ కానీ ఇక్కడ ప్లస్ మీద కానీ క్లిక్ చేస్తా. సెండ్ మెసేజ్ అని పెడతా, దీనికి సెండ్ మెసేజ్. సో సెండ్ మెసేజ్ అని పెట్టా. ఇక్కడ నేను పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్లో నేను ఇక్కడ యూఆర్ఎల్ పేజ్ చేసేస్తాను. తర్వాత బాడీకి వచ్చేసి రాలో నేను పంపించేది జేసన్ ఫార్మాట్ కాబట్టి జేసన్ పెట్టేస్తా. సో ఇక్కడ నేను జస్ట్ ఏం పెట్టేస్తా అంటే ఒక మెసేజ్ పెడతా. సో మెసేజ్ హలో హాయ్ గుడ్ మార్నింగ్. సో హాయ్ గుడ్ మార్నింగ్ అని నేను ఒక మెసేజ్ పెట్టేసా. సో ఈ మెసేజ్ పెట్టే ఇప్పుడు నేను సెండ్ చేస్తా. సో ఈ మెసేజ్ పెట్టేసి సేవ్ చేసా రిక్వెస్ట్, తర్వాత సెండ్ చేసా. సో ఇక్కడ సెండ్ చేస్తే నాకు ఏముంది, సెండ్ మెసేజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మనం ఈ మెసేజ్ని ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఫైర్బేస్లో చూస్తే హాయ్ గుడ్ మార్నింగ్ అని మనకి 10:50కి మెసేజ్ వచ్చింది. లైక్ మనం పంపించింది 10:50కి. సో ఈ విధంగా మనం డేటాని ఫైర్బేస్లోకి ఏపీఎస్ యూజ్ చేసుకుని క్లౌడ్ ఫంక్షన్స్ ద్వారా మనం ఇట్లా యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకొన్ని చెక్స్ కూడా కావాలనుకున్నా చెక్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ మనం ప్రజెంట్ టైప్ యాక్సెప్ట్ చేయట్లేదు, మన ఇక్కడ టైప్ కూడా అంటే ఇప్పుడు ఓన్లీ మనం ఈవెన్ గెట్ పెట్టినా కానీ మనకి ఇది వర్క్ అయ్యిద్ది. సో అట్లా కాకుండా మనకి రాయాలనుకుంటే ఇక్కడ మనం కండిషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. లైక్ వచ్చే రిక్వెస్ట్ ఖచ్చితంగా రిక్వెస్ట్ మెథడ్ టైప్. సో మెథడ్ ఈక్వల్ టు ఖచ్చితంగా పోస్ట్ ఉండాలి. సో పోస్ట్ ఉంటేనే మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. పోస్ట్ లేకపోతే ఎగ్జిక్యూట్ చేయమన్నమాట. ఎందుకంటే మళ్ళీ యూజర్ సేమ్ దీన్ని గెట్ పెట్టైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. సో అందుకోసమని మనం ఇక్కడ పోస్ట్ పెడతాం. ఇక్కడ స్పేస్ ఇచ్చుకుందాం. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, యాక్చువల్గా స్పేస్ ఇవ్వకపోతే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకవేళ ఇది ఇచ్చిందంటే మనం ఇక్కడ 400 పెడతాం. అంటే బ్యాడ్ రిక్వెస్ట్ ఓన్లీ సపోర్ట్స్ మెథడ్ టైప్ షుడ్ బి పోస్ట్ అనమాట. సో మెథడ్ టైప్ షుడ్ బి పోస్ట్ అని పెడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ మనం సపోజ్ యూజర్ ఒకవేళ ఇది పోస్ట్ కదా, దీన్ని గెట్ చేసి హిట్ చేసినా మనకి ప్రజెంట్ హిట్ అయిపోయింది. సో అట్లా కాకుండా మనం పెట్టుకోవడానికి ఇట్లా మనం ఈ విధంగా ఇట్లా మనం పెట్టుకోవడం అనేది మనకి బ్యాడ్ రిక్వెస్ట్లు ఆ విధంగా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఇట్లా మనకి ఇప్పుడు అన్వాంటెడ్ ఎర్రర్ వచ్చింది, కానీ ఇక్కడ మనం కరెక్ట్గా మనకు కావాల్సినట్టు ఎర్రర్ త్రో చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ బాడీ డేటా కూడా ఒకవేళ ఉంటేనే యాడ్ చేయండి, లేకపోతే లేదని కూడా చెప్పుకోవచ్చు. సపోజ్ ఒకవేళ బాడీ డేటా నల్ అయింది అనుకోండి. సో బాడీ డేటా ఏం లేకపోతే ఒకవేళ మనం అప్పుడు కూడా మనకి చెక్ చేయొచ్చు. బాడీ షుడ్ నాట్ బి ఎంటీ. సో ఈ విధంగా మనం మీరు ఇంకా కండిషన్లు యాడ్ చేసుకుంటూ పోతూనే ఉండొచ్చు అనమాట. లైక్ మనకి ఎన్ని కావాలనుకుంటాన్ని. సో ఇది అనమాట యాడ్ చేయడానికి. ఇంకా దీన్ని మీరు ఎన్హాన్స్ చేసుకొని వ్యాలిడేషన్స్ కానీ మెసేజ్ వ్యాలిడేషన్స్ కానీ యూజర్ ఐడిని తీసుకోవడం కానీ అవన్నీ ఇంకా మీరు చేసుకోవచ్చు. నేను జస్ట్ బేసిక్ స్కెల్టన్ చెప్పా. సో ఈ విధంగా మనం సెండ్ ఏపీఐ చేసాం కదా, ఇప్పుడు గెట్ ఏపీఐ చేద్దాం. సో అంటే ఇప్పుడు దాకా మనం ఇక్కడ మనం మెసేజ్లు ఎంటర్ చేస్తున్నాం కదా. సో ఈ మెసేజ్లన్నిటిని నేను గెట్ చేసుకోవడానికి కూడా నాకు ఒక ఏపీఐ క్రియేట్ చేయాలి. సో ఆ ఏపీఐ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఎక్స్పోర్ట్స్ డాట్ గెట్ మెసేజెస్ అని రాసేసా. సో గెట్ మెసేజెస్ అని రాసిన తర్వాత మళ్ళీ సేమ్ మనం పైన రాసినట్టే ఆన్ రిక్వెస్ట్లో మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటే ఇక్కడ రిక్వెస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇది మన రిక్వెస్ట్ పెట్టాలి. సెకండ్ వచ్చేసి రెస్పాన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా రాయాలి. పైన ఎలా రాసినామో అదే విధంగా మనం కింద ఒకటి ఏంటి ఇచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఈ ఫైర్బేస్ కలెక్షన్లో ఉంచే కదా మనం గెట్ చేసుకోవాల్సింది, మనం సేమ్ ఇదే యూజ్ చేసుకుంటాం. సో సేమ్ ఇదే కలెక్షన్ యూజ్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ గెట్ అని కొడతాం. సో గెట్ అని కొట్టినప్పుడు ఇది మనకి ఏం చేస్తుందంటే స్నాప్ షాట్ ఇస్తుంది అనమాట. ఆ స్నాప్ షాట్స్ ఇస్తుంది. ఆ స్నాప్ షాట్స్ నుంచి మనం డేటాని గెట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీన్ని కూడా నేను అవైట్ అని పెడుతున్నా, ఎసింక్ అని పెట్టేసి ఇక్కడ నేను వేర్ స్నాప్ షాట్ అని పెట్టా. సో స్నాప్ షాట్ అని పెట్టేసి మనకి డేటా వచ్చేస్తుంది. లైక్ ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ త్రో చేస్తుంది. వేర్ కాన్స్టెంట్ యూజ్ చేద్దాం. సో కాన్స్టెంట్ యూజ్ చేస్తే మనకు వచ్చేసింది. సో స్నాప్ షాట్ డాట్ డాక్స్ డాట్ మ్యాప్ అనమాట. సో మనకి
డిఫరెంట్ డేటా వస్తుంది కదా. సో దానికి నేను ఇట్లా మ్యాప్ అని తీసుకొని ఇక్కడ డేటా అని పెట్టుకున్నా. సో డేటా అని పెట్టుకున్న తర్వాత మనకి ఇది డాక్ అనుకోండి, లైక్ మనకి మల్టిపుల్ డాక్స్ వస్తాయి కదా. సో ఇక్కడ డాక్ డాట్ డేటా అని పెట్టేసి ఈ డేటా మొత్తాన్ని మనం కన్వర్ట్ చేసి ఒక దాంట్లోకి యాడ్ చేసుకుందాం. రెస్పాన్స్ అని యాడ్ చేస్తాం. సో రెస్పాన్స్ అని యాడ్ చేసి ఇక్కడ మనం ఈ విధంగా పెట్టేసుకుందాం. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనం ఖచ్చితంగా కాన్స్టెంట్ యూజ్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ మనం రెస్పాన్స్ని ఇట్లా పెట్టేసుకుంటాం. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ రెస్పాన్స్ని మనం యూజర్కి బ్యాక్ పంపించాలి. ఇక్కడ ఏం చేసినాం అంటే ఆ కలెక్షన్ మొత్తాన్ని ఇక్కడ ఉంది కదా, ఈ కలెక్షన్ మొత్తాన్ని మనం గెట్ చేసేసినాం. ఇక్కడ జస్ట్ క్వైరీస్ ఏం రాయాలి, జస్ట్ గెట్ చేసుకున్నాం. తర్వాత ఆ కలెక్షన్స్లో స్నాప్షాట్ వస్తుంది. ఆ స్నాప్షాట్లో మనకి డాక్యుమెంట్స్ వస్తాయి కదా. సో ఈ ఒక్కొక్క డాక్యుమెంట్లోంచి డేటా గెట్ చేసుకొని మనం ఒక మ్యాప్ లెక్క ఫామ్ చేసుకొని ఆ మ్యాప్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు రెస్పాన్స్ ఉంది కదా. సో రెస్పాన్స్ డాట్ స్టేటస్ అనమాట. సో స్టేటస్ ఎంత మనకి 200. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, గెట్కి 200 ఉంటుంది, పోస్ట్కి 201 ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెండ్ ప్లేస్లో నేను ఏం యూజ్ చేస్తాను అంటే జేసన్ యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి జేసన్ సెండ్ అని 2 థింగ్స్ ఉంటాయి. ఈ సెండ్ అనేది ఏంటంటే మనం ఏ టైప్ డేటా అయినా మనం రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. లైక్ అదే మీరు స్ట్రింగ్ కానీ HTML కానీ జేసన్ కానీ వాట్ ఎవర్ యూ వాంట్. అదే మనకి జేసన్కి వచ్చేకల్లా ఏంటంటే మనం ఓన్లీ జేసన్ డేటాని రిటర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అదే డిఫరెన్స్ సెండ్కి దీనికి. మీరు సెండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జేసన్ యూజ్ చేస్తాను ఎందుకంటే అది కవర్ చేసాం కదా, కింద ఇది కూడా కవర్ చేద్దామని జస్ట్ నేను రెస్పాన్స్ అని పెట్టేసా. సో రెస్పాన్స్ అని పెట్టేసా. మళ్ళీ ఇప్పుడు నేను దీని మొత్తాన్ని ట్రై క్యాచ్లో పెట్టేసి రాసుకుంటాం. ఎందుకంటే ప్రతిసారి మనం ట్రై క్యాచ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినా ఈజీగా తెలిసిద్ది అనమాట. సో అది ఆల్వేస్ గుడ్ రికమెండేషన్. సో ఇక్కడ మనం ఇండెంటేషన్ కోసం స్పేసెస్ ఇవ్వాలి అండ్ ఇక్కడ మనం ఒక కర్లీ బ్రేస్ వాడాలి. సో స్టేటస్ 500 సెండ్ మెసేజ్ కదా, ఇది ఏంటంటే గెట్ మెసేజెస్ కాడ మనకి బ్రేక్ అవుతుంది. సో మనం జస్ట్ ఇట్లా పెట్టేసి సెండ్ రెస్పాన్సెస్ అంతే. ఇప్పుడు మనం ఈ APIని డిప్లాయ్ చేసేసి టెస్ట్ చేద్దాం. ప్రతిసారి డిప్లాయ్ చేసి టెస్ట్ చేయాలని మీకు డౌట్ వచ్చింది. ఎలా కాకుండా మనకి ఫైర్బేస్ సూట్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని లోకల్లో కూడా టెక్స్ట్ చేసుకోవచ్చు డిప్లాయ్ చేయకుండా. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఈ ప్రాసెస్లో వెళ్దాం, నెక్స్ట్ వీడియోలో అట్లా చెప్దాం. సో నేను ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేసేస్తాను. జస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి క్లియర్ కన్సోల్ కొట్టేసి ఫైర్బేస్ డిప్లాయ్ అని కొట్టేసాం. మనకి ఇది డిప్లాయ్ అయిపోయింది. మనకి గెట్ మెసేజెస్ కూడా మనకి డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని పోస్ట్ మ్యాన్లో రన్ చేద్దాం. సో దీని మీద క్లిక్ చేసి URL కాపీ చేసుకున్నా. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను URL పేస్ట్ చేసి ఇక్కడ గెట్ ఉంది కదా, సో గెట్ పెట్టేసి దీన్ని సేవ్ చేసా. సో ఫైర్బేస్ క్లౌడ్ ఫంక్షన్స్లో సేవ్ చేసేసి నేను గెట్ చేసాను. సో గెట్ చేయగానే ఇక్కడ చూసారా మనకి ఆటోమేటిక్గా మెసేజెస్ అన్నీ వస్తున్నాయి. గుడ్ మార్నింగ్, లైక్ నేను 3 సార్లు సేవ్ చేసిన. సో డిఫరెంట్ టైమ్ స్టాంప్స్లో. సో ఇక్కడ మనకి మన డేటాబేస్లో ఉండే మెసేజెస్ అన్నీ మనకి ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. సపోజ్ నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. టుడే ఈజ్ మై వీకెండ్, లెట్స్ లెర్న్ something new. అని ఇక్కడ నేను ఒకటి పెట్టేసిన, న్యూ పెట్టేసి ఇట్లా ఎమోజీ లెక్క పెట్టేసి నేను ఈ మెసేజ్ని సెండ్ చేసాను. సెండ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ నేను గెట్ చేసే ఆ మెసేజ్ని ఇక్కడ చూస్తే మనకి ఆ మెసేజ్ వచ్చింది, టుడే ఈజ్ మై వీకెండ్ అని. లెట్స్ సో ఈ విధంగా మనం డేటాని మనకి ఫైర్బేస్లో ఉన్న డేటాని కూడా మనం ఈ విధంగా గెట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా మనం సెక్యూరిటీని యాడ్ చేసుకోవచ్చు, వ్యాలిడేషన్ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ మీరు చేసుకుంటే అవన్నీ మనకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ బట్టి ఉంటే నేను అందుకే ఏం చెప్పట్లేదు. లైక్ వ్యాలిడేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ రిక్వెస్ట్లో టోకెన్ ఉందా లేదా, సో టోకెన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అథెంటికేషన్ అది కూడా మీరు యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను ఆ వీడియో కూడా. సో మనకు ఇది సరిపోయింది. సో ఈ విధంగా మీకు ఇంకా ఎక్స్ట్రా లేయర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సెక్యూరిటీ పరంగా. సో ఈ విధంగా మనం వీటన్నిటిని మనం యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. మనం ఒక కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక APIs లాగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ కోడ్ మొత్తాన్ని నేను కూడా కామెంట్స్ గిట్లో పుష్ చేసి కామెంట్ సెక్షన్లో అండి డిస్క్రిప్షన్లో ఇస్తే లింక్ చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. అండ్ ఇక్కడ మన మెసేజెస్ ఇక్కడ మనకి రెస్పాన్స్ చూస్తే మీకు ఏ విధంగా వచ్చింది, ఇట్లా ఎరేలో వచ్చింది కదా. సో అలా కాదనుకుంటే మీకు జస్ట్ డైరెక్ట్గా ఎలా కావాలనుకుంటే మీరు ఈ విధంగా పంపించుకోవచ్చు. మీకు ఇట్లా మీరు ఇంకేదైనా కావాలనుకుంటే మీరు ఆ ఫార్మాట్లో మీకు నచ్చినట్లు మీరు పంపించుకోవచ్చు అనమాట. లైక్ ఇది ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.